ఏ ధూమ్ మచాలే ధూమ్ మచాలే ధూమ్ మచాలే ధూమ్. సో ఆడియో క్వాలిటీ ఎట్లుందో మరి మీరు కింద కమెంట్లో అయితే మెన్షన్ చేయాలా. చాలా రోజులు అయిపోయింది మా రేసు గుర్రం నడపక. అండ్ ఇంకోటి ఏంటంటే స్టార్ట్ అండ్ స్టాప్ జస్ట్ మనం ఇక్కడ కెమెరా నుంచే వేయచ్చు. ఇట్లా జస్ట్ స్టార్ట్ స్టాప్, మనం వద్దు అనుకుంటే స్టాప్ కూడా వేసుకోవచ్చు. అది ఓ స్పీడ్ థ్రిల్స్ మామా, బట్ కిల్స్. ఓకేనా, స్పీడ్ ఇష్టం వచ్చినా నడపకండి, అవసరంని బట్టి జస్ట్ రేస్ చేయండి, ఆపేసేయండి. రోడ్ మీద చూడు ఇప్పుడే తాగేసి ఇట్లా వండుకురాడ చూసి నాకు తెలిసి మీకు కనిపించడం లేదు, నాకు తెలియదు. సో ఆ రోడ్ మీద వండుకో డైరెక్ట్ 90 కొట్టిండో హాఫ్ కొట్టిండో డైరెక్ట్ అట్లా రోడ్ మీద వండుకోండి. మాకేం సంబంధం లేదు బాయ్, డైరెక్ట్ తాగాల పండుకోవాలి అంతే. మళ్ళీ మెలకొస్తే పోవాలా, లేకపోతే ఆడే వండుకోవాలా. అట్లా అయిపోయారు చూడు జనాలు. కష్టం చేసి బతుకురా అంటే లేదు, దెంగి తాగాల, రోడ్ల మీద వండాల అంతే. అప్పుడప్పుడు అట్లా భయపట్టియాలి మా. ఎవరని ఎదురుగా చెప్పిస్తే నిప్పు కనమ్మతడే, తరతరాల విసిరి రాతే తొలివేకువ జాడతడే అతడే. హ్యావ్ టు ఎంకరేజ్ మోటో బ్లాగర్స్ రైట్. సో మీకు తెలిసిన ద బెస్ట్ మోటో బ్లాగర్స్ ఎవరో కింద కామెంట్లో మెన్షన్ చేయాలి మా. అండ్ ఎవ్రీ వన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ బ్రదర్ రైడ్ విత్ విజయ్. రైడ్ విత్ విజయ్ అయితే వెరీ వెరీ క్లోజ్ అన్నట్టు 200K సబ్స్క్రైబర్స్కి. వెరీ గుడ్ కంటెంట్ రైడ్ విత్ విజయ్ది. చాలా ప్లేసెస్ కవర్ చేసిండు ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో. సో ఎవ్రీ వన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ బ్రదర్ రైడ్ విత్ విజయ్. లెట్స్ మేక్ మై బ్రదర్ రైడ్ విత్ విజయ్ 200K సబ్స్క్రైబ్. ఎట్లా వస్తున్నాడు దా ముందరికి రా దా. అమ్మ సౌటాడు హెల్మెట్లు ఏం లేదు, వాడు మైనర్ ఉన్నాడు. ఆడు పిల్లపూకు ఉన్నాడు, ఆడు మైనర్ గాడాడు, ఆయనకి హెల్మెట్ లేదు, మళ్ళీ ఎదురుగా వస్తున్నాడు. చెప్పండి ఇట్లాంటి పిల్లపూకు గాలు బండి నడిపిస్తే ఏమైతే చెప్పరు, మీరే కమెంట్స్లో మెన్షన్ చెప్పండి. వాయమ్మో నాయనో. సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే చాలా రోజులు అయిపోయింది, లైక్ అప్రాక్సిమేట్గా ఒక 1.5 year అయిపోయింది అనుకుంటా. 1 year అనుకోండి. సో రఫ్ ఒక 1 year అయితే అయిపోయింది. అడ్వెంచర్ బైక్ అయితే తీస్తాను, జస్ట్ స్టార్ట్ చేస్తున్నా, అక్కడిక్కడ జస్ట్ ఇక్కడ గల్లీలో తిప్పుతున్నా. సో చాలా బ్రేక్ వచ్చేసింది. సో నేను జస్ట్ ఇప్పుడు బయటికి వెళ్దాం అనుకుంటున్నా. సో నార్మల్గా మన వాళ్ళు అందరూ అడుగుతాను, అన్న నీ మోటో బ్లాగ్ సెటప్ చూపి, నీ మోటో బ్లాగ్ సెటప్ చూపి అని చెప్పేసి. సో నా మోటో బ్లాగ్ సెటప్ చాలా సింపుల్గా ఉంటుంది, ఎందుకంటే యాక్చువల్లీ మోటో బ్లాగింగ్ చేద్దాం అనుకున్నా, బట్ నాకు పర్ఫెక్ట్ కంపెనీ లేక నేను లైట్ తీసుకున్నా. అండ్ ఇంకోటి నాకు సయాటికా పెయిన్గా ఉండడం వల్ల సో నాకు వేరే ఆప్షన్స్ లేవు, అండ్ ఫ్యామిలీ కూడా ఉంది కదా. సో అందుకనే నేను డ్రాప్ అయిపోయినా. మనం నార్మల్గా ఇప్పుడు ఏదైనా స్పోర్ట్స్ బైక్ డ్రైవ్ చేసే బిఫోర్ మనం యాక్చువల్లీ గేర్ అయితే వేసుకోవాలా, బట్ నేను వెళ్ళేది ఓన్లీ జస్ట్ ఇక్కడ హైదరాబాద్ లోకలే కాబట్టి నేను అంతా బందోబస్తు అవన్నీ వేసుకోను. జస్ట్ ఓన్లీ హెల్మెట్ మ్యాండేటరీ కాబట్టి, అండ్ హెల్మెట్తో పాటు కెమెరా కూడా, ఎందుకంటే కెమెరా కష్టాలు తెలుసు కదా మీకు ఎట్లుంటాయో. సో ఫస్ట్ నేను హెడ్కి మామూలుగా స్కార్ఫ్ ఇది పెట్టుకుంటున్నా, సో దట్ ఏంటంటే జుట్టు ఖరాబ్ కాకుండా హెల్మెట్ పెట్టుకుంటాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇమీడియట్గా నేనైతే మాస్క్ అయితే పెట్టుకోవచ్చు, బట్ నాకు మాస్క్ కన్నా కర్చీఫే కంఫర్ట్ ఉంటుంది. సో ఏంటంటే బ్యాడ్ ఎయిర్ ఒకటి, అండ్ దీనికి నేను మైక్ కూడా దీనికే పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు నేను యాక్చువల్లీ ఇప్పుడు వైర్లెస్ మైక్స్ వచ్చినాయి కంప్లీట్గా, ఇంతకుముందు అయితే వైడ్ పెట్టుకుంటుంటే చాలా ఇబ్బంది పడుతుండే, అందరు తనకలాడుతుండే. బట్ ఇప్పుడు నేను ఇట్లా కర్చీఫ్ కట్టేసుకుంటా, ఆర్ఎల్స్ మాస్క్ అయినా సరే నో ప్రాబ్లం. బట్ నాకు కర్చీఫ్ అనేది అలవాటు అయిపోయింది ఎప్పటి నుంచో. సో అందుకే నేను ఏడికి పోయినా సరే ఈ కర్చీఫ్ అనేది నా బ్యాగ్లోనే ఉంటుంది, ఇట్లా పెట్టేసుకుంటాను అనమాట. కొంచెం మంచిగా కంఫర్టబుల్గా ఉంటుంది, ఫుల్ కవరేజ్ అవుతుంది, ఈవెన్ మనకి హీట్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది, లైక్ ఎండ కూడా పడకుండా అట్లా ప్రొటెక్ట్ చేస్తుంది. సో అందుకని ఇట్లా ఫుల్ కవరేజ్ తీసుకుంటా. సో నెక్స్ట్ వచ్చేసి నా హెల్మెట్ బ్రాండ్ పేరు వచ్చేసి స్టీల్ బర్డ్ ఎయిర్. చూస్తారు కదా స్టీల్ బర్డ్ ఎయిర్, దీని పేరు వచ్చేసి హెల్మెట్ని ట్రాక్ చేస్తుంది మా. ఇది చూస్తారు కదా ఎంసీల్ పెట్టేసి బందోబస్తుగా ప్లాన్ చేసిన, ఇట్లా యాంగిల్ సెట్ చేసుకొని ఆల్రెడీ ఇంతకుముందు పాత వీడియోస్లో కూడా చూపించిన. సో అదే అనమాట ఎంసీల్, ఇంకా ఎరోలైట్ ఉంటుంది కదా, ఎరోలైట్ ఎంసీల్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఎరోలైట్తో కూడా బిగించేసిన మొత్తం కార్నర్స్. ఆడేది వచ్చేసి DJI Osmo Action 4 ఇది. సో ఇది వచ్చేసి Action 4 ఫర్ ద ఫస్ట్ టైం నేను వాడుతున్నా, ఇంతకుముందు అయితే GoPro ఉంటుండే. సో ఇది మనం అప్పుడు తీసుకున్నప్పుడు దీన్ని ట్రయల్ చేద్దాం, టెస్ట్ చేద్దాం అనుకున్నాం కానీ చేయలే, ఎందుకంటే వెళ్ళలే కాబట్టి. బట్ కెమెరా అయితే బాగుంది. మోటో బ్లాగింగ్ అయితే చేయలేదు, నార్మల్ బ్లాగింగ్ అయితే చేసినా పర్లేదు, బాగుంది.
సో ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా హెల్మెట్కి అయితే మౌంట్ చేసినాము. అండ్ ఇది మనం పెట్టుకున్న తర్వాత కూడా మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి ఒకసారి ఫ్రేమింగ్ ఎట్లా ఉందని చెప్పేసి. ఎందుకంటే చాలా మంది అంటారు అన్న కెమెరా కిందికి మీదకి ఉందని చెప్పేసి. కెమెరా పెట్టుకున్నంత మాత్రం సరిపోదు, బట్ కెమెరా యాంగిల్ పర్ఫెక్ట్ ఉందా లేదా కూడా చెక్ చేసుకోవాలి మనం. సో అంతకన్నా బిఫోర్ మనం ఏం చేస్తామంటే హెల్మెట్ పెట్టేసుకుంటాం మనం. ఓకే, సో నేను దీనికి వాడేది వచ్చేసి DJI వైర్లెస్ మైక్. ఎందుకంటే ఇది యాక్చువల్లీ DJI ఓస్మో యాక్షన్ 4 కదా. సో DJI ప్రోడక్ట్స్కి అన్నిటికీ DJI మైక్స్ సపోర్ట్ చేస్తాయి అనమాట వైర్లెస్లీ. సో దాట్ ఈస్ రియల్లీ ఇంప్రెసివ్ కదా. సో అందుకే నేను DJI ప్రోడక్ట్ తీసుకున్నాను అనమాట. మైక్ వచ్చేసి నా హెల్మెట్ స్ట్రాప్కే పెడుతున్నాను ఇక్కడ, నా హెల్మెట్ స్ట్రాప్. సో నన్ను ట్రాక్ చేస్తుంది అది. ఓకే, నా హెల్మెట్ స్ట్రాప్కి ట్రై చేస్తున్నా పెట్టడానికి. సో అది ఏంటంటే లోపలికే ఉంటుంది. సో మొత్తానికి అయితే మైక్ని అయితే బందోబస్తు అయితే లోపల పెట్టేసిన. సో ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే మైక్ని పెట్టేసుకున్నాం కదా. సో మనం ఇప్పుడు కెమెరా ఫ్రేమింగ్ అనమాట మెయిన్. దీన్ని జస్ట్ ఇట్లా పైన క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్ రికార్డింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. బట్ నాకు అట్లా కాదు, ఫస్ట్ ఫ్రేమింగ్ అనమాట నాకు ఇంపార్టెంట్. సో నా ఓస్మో యాక్షన్ 4 అయితే పేరు అయితే చేస్తున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు మీకు ఫ్రేమింగ్ చూసుకుందాం, మనం కూడా చూసుకుందాం. మళ్ళీ నేను కింద కూడా చూసుకోవాలి. జస్ట్ నేను ఏంటంటే నార్మల్గా స్టార్టింగ్ టైం పెట్టుకున్నప్పుడు మనం మెయిన్ ఫ్రేమింగ్ అనేది చూసుకోవాలి. ఫ్రేమింగ్ చూసుకోకపోతే మొత్తం మనకి ఫుటేజ్ మొత్తం కిందికి మీదకి వచ్చేస్తుంది. సో నేను ఇప్పటివరకు ఫ్రేమింగ్ అనేది చూసుకోలేదు. సో అందుకనే పర్ఫెక్ట్గా చూసుకోవాలా. సో ఇప్పుడైతే తెలుస్తలే నాకు యాక్చువల్లీ, ఎందుకంటే నేను బండి పైన కూర్చున్నప్పుడు కానీ నాకు తెలియదు ఫ్రేమింగ్ అనేది. సో చూస్తారు కదా, సో ఇట్లా అనమాట. సో మనము దీన్ని పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. సో దట్ నేను మళ్ళీ బండి మీద కూర్చున్నప్పుడు చేసుకుంటా. సో దట్ ఇంకా నేను తర్వాత అయితే బ్లాగ్ అయితే షూట్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ బండి చేసి లోపల పెట్టేసుకోవాలా. సో ఈ విధంగా మనం ఇక్కడ ఫ్రేమ్ చేసుకోవాలా. ఫ్రేమ్ చేసుకొని జస్ట్ స్టార్ట్ కొట్టేసుకోవచ్చు. స్టార్ట్ కొట్టుకుంటే ఇక్కడ నుంచి కూడా మాన్యువల్గా స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు నేను ఆన్గో ఉన్నా రన్నింగ్లో ఉన్నా అంటే జస్ట్ ఇక్కడ ట్యాప్ చేసినా మనకు ఆటోమేటిక్ రికార్డింగ్ అవుతుంది. మళ్ళీ దీన్ని క్లిక్ చేసి ఆటోమేటిక్ షట్ డౌన్ అయిపోతుంది. దట్ ఈస్ రియల్లీ ఇంప్రెసివ్. అండ్ మైక్ని కంటిన్యూస్ ఆన్ పెట్టేస్తా, సో దట్ ఇంకా ఆఫ్ అవ్వకుండా ఊకే టెన్షన్ ఉండదు నాకు. ఓకేనా, సో వీఆర్ ఆన్ ద వే. మనం బైక్ అయితే స్టార్ట్ చేద్దాం. చాలా రోజులు అయిపోయింది అడ్వెంచర్ దిగాక. మరి చూద్దాం, అడ్వెంచర్ తీసి స్టార్ట్ చేసి చూద్దాం ఎట్లా ఉంది ఏం సంగతి అని చెప్పేసి. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి నేనైతే ఆఫ్టర్ లాంగ్ టైం రోడ్ మీదకి అయితే వచ్చేసిన విత్ అడ్వెంచర్ 390. ఓ అమ్మో ఓర్ నాయనో, 2300 కిలోమీటర్స్ తిరిగింది మా బండి తీసుకొని. 2 సంవత్సరాలు అయిపోయింది. కెమెరా ఫ్రేమింగ్ ఎట్లా ఉందో కింద కమెంట్లో మెన్షన్ చేయాలి. ఐ విష్ ద ఫ్రేమింగ్ ఈజ్ వెరీ గుడ్ రైట్ నౌ. ఎందుకంటే మనము ఏదో యాక్షన్ కెమెరా పెట్టుకొని పోవడం ఇంపార్టెంట్ కాదు, బట్ ఫ్రేమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే మనకి రోడ్ కవరేజ్ మొత్తం నీట్గా కనిపిస్తుందా లేదా, ఫ్రేమింగ్ అనేది ఇంపార్టెంట్ కదా. సో ఈ ఫ్రేమింగ్ అనేది ఎట్లా ఉందో ఎగ్జాక్ట్గా మీరు చెప్తే దాన్ని బట్టి నేను ప్లాన్ చేస్తాను. ఎందుకంటే కొంచెం కెమెరా యాంగిల్స్ అడిట్ జరపాలా లేదా, లేదు పర్ఫెక్ట్ ఉందంటే పర్ఫెక్ట్. నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది. సో అందుకే నేను సెట్ చేసుకొని కింద మీద పడి మళ్ళీ యాజ్ యూజువల్గా వైర్లెస్ మైక్. ఇప్పుడైతే వైర్స్ అది కూడా ఏం లేవు బయట, నాకు అదే మస్తు అనిపిస్తుంది. ఇలా ఇది కొంచెం అలర్ట్గా ఉండాలి. అంటే లైక్ ఆ సౌండ్స్ వినాలా మనం, స్టార్ట్ అయిందా స్టాప్ అయిందా ఆ సౌండ్స్ వింటే సరిపోతుంది మనకు, అంతకుమించి ఏం లేదు. సో టువర్డ్స్ ఆరంగారు అయితే వెళ్తున్నా నేను. 110 ఉంది రేంజ్, ఫ్యూయల్ రేంజ్. సో మైలేజ్ వచ్చేసి రఫ్గా 29-30 ఇస్తుంది మనకి సిటీలో కూడా నా బండి. అంటే తిరగాలే కదా, తిరగకపోతే మైలేజ్ అట్లనే ఇస్తుంది కదా మరి. సర్వీస్ అంటుంది, నేను బండే తిప్పలేదు, సర్వీస్ ఎట్లా చేపిస్తా చెప్పు. ఒక ఫ్యూయల్ కొట్టిపియాలి, ఒక 1000 రూపాయలన్న ఫ్యూయల్ కొట్టిపియాలి మనం దీంట్లో. మైక్ ఉందా లేకపోతే దెంకమైందా కిందికి? ఉంది ఉంది లోపలికి బిగించిన మైక్. నేను ఆడియో క్వాలిటీ ఇంటికి వెళ్ళినాక కానీ చెక్ చేయలేను, ఎందుకంటే మైక్ లెఫ్ట్ సైడ్ ఉంది. ఐ విష్ మొత్తం స్టీరియో తీసుకుంటున్నాను నేను అనుకుంటున్నా. వామ్మో ఇంతసేపు గాలి పోయింది లోపలికి, ఇప్పుడు కొంచెం గాలి తక్కువ ఉంది. మా మోటో బ్లాగింగ్ అంటే అంత ఈజీ కాదు మా. సో హ్యాట్స్ ఆఫ్ ఫర్ మై బ్రదర్స్ హు ఆర్ డూయింగ్ మోటో బ్లాగింగ్. ఎందుకంటే మనం అనుకున్నంత ఈజీ కాదు మోటో బ్లాగింగ్. బైక్ మీద కెమెరా పెట్టుకొని ఫ్రేమింగ్ సెట్ చేసుకొని ఒక్కొక్కసారి మైక్ పోతుంది ఫుటేజ్, ఒక్కసారి వీడియో ఫుటేజ్ రాదు, మంచి మంచి సీనరీస్ మిస్ అయిపోతాయి ముంగట. ఓరి నాయనో మామూలుగా ఉండదు రా నాయన. మంచిగా ఉంటుంది కంటెంట్, నీట్గా ఉంటుంది రైడ్ విత్ విజయ్ది. అండ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తుంటాడు. అండ్ ఆ సినిమాటిక్ షార్ట్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నాకు మస్తు అనిపిస్తుంది, నాకు కూడా తీయాలనిపిస్తుంది ఆ సినిమాటిక్ షార్ట్స్ అవన్నీ. బట్ అన్ని కెమెరాస్ క్యారీ చేయాలంటే నాతో నవ్వదు ఆయన. సో అందుకే నేను డ్రాప్ అయిపోయినా. ఇది వచ్చేసి పోలీసు వాళ్ళది అనమాట ఫ్యూయల్ స్టేషను. సో నేను ఇక్కడ కొట్టిపిస్తా, ఒక 1000 రూపీస్ అయినా కొట్టిపిస్తాం, ఎందుకంటే అసలు యాక్చువల్లీ ఫ్యూయల్ లేదు ఇలా. అమ్మో ఇదేంటి ఫుల్ రష్ ఉన్నట్టుంది. అది అటు పోదామా ఇటు పోదామా?
₹1000 టైప్ చేయమ్మా. 1000. సో ప్రజెంట్ ఫ్యూయల్ వచ్చేసి మన దగ్గర 107 ఉంది. సో నేనైతే ఒక ₹1000 ఓపిస్తున్నా, అంటే లైక్ రఫ్గా 9 లీటర్స్ వస్తుండొచ్చు. సో చూస్తుగా మొత్తం పైకి వచ్చేసి ఇది నిండిపోయింది. థ్యాంక్ యూ. నైనా ఇద్దరి జానేగా. సో ఇది వచ్చేసి నైట్రోజన్ ఫ్రీ ఎయిర్ ఇది. సో ఆల్మోస్ట్ లైక్ నాకు తెలిసి ఒక 6 months అయింది అనుకుంటా గాలి కొట్టియాక. చూద్దాం ఇప్పుడు ఎంత ఉందో, గాలి ఎంత ఉందో తెలుస్తుంది మనకి. సో ఫ్రెండ్స్ బ్యాక్ టైర్ చూస్తారు కదా, మన 25 ఉంది. ఊరు 9 15 ఉంది, ముందల టైర్లో 15 ఉంది. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి ముందల 35 అండ్ రియర్ టైర్ వచ్చేసి 40 PSI కొట్టించినాం మనం గాలి. ఆఫ్ రోడింగ్లో వేరే ఉంటుంది మా బండి మజా వచ్చేదంటే ఆఫ్ రోడింగ్ ఏమో. మంచిగా గేర్ గ్లౌజులు వేసుకొని ఆఫ్ రోడింగ్ కొడితే వేరే ఉంటుంది. ఏదో ఒకటి అయితేనే ఉంటుంది. ట్రై టు వేర్ సీట్ బెల్ట్స్ వైల్ గోయింగ్ ఆన్ కార్. ట్రై టు వేర్ అ హెల్మెట్ వైల్ డ్రైవింగ్ 2-seater. సో ఇంతకుముందు అవేర్నెస్ క్రియేట్ చేసిర్రు, లైక్ హెల్మెట్ మ్యాండేటరీ అని చెప్పేసి ఫైన్ కూడా వేసిర్రు. కొన్ని రోజులు పెట్టుకుర్రు, మళ్ళీ లేదు. ఇప్పుడు చూడండి ఈయన చూడండి ఎట్లా వస్తున్నాడు రాంగ్ రూట్లో. సో ఇట్లా రాంగ్ రూట్లో వచ్చిండు, ఎవరైనా వచ్చి గుద్దుతే ఎవరిది ప్రాబ్లం? బైక్ వాళ్ళదే మిస్టేక్, కానీ రివర్స్ చేస్తారు. బస్సు వాడు వచ్చి నన్ను గుద్దిండు, లారీ వాడు వచ్చి నన్ను గుద్దిండు అని చెప్పి అట్లా. సో ట్రై టు వేర్ అ హెల్మెట్. ప్లీజ్ డూ నాట్ గోయింగ్ రాంగ్ రూట్స్లో చాలా మంది ఇష్టం వచ్చినట్టు పక్కకే అని చెప్పి రాంగ్ రూట్ వెళ్తారు. అట్లాంటప్పుడు నడుచుకుంటూ వెళ్ళిపోండి, మరి పక్కకి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోండి. ఎందుకు రాంగ్ రూట్లో? బండి ఆపి నువ్వు కూడా తీసుకొని పోవాలా. యాక్చువల్లీ దీని గేర్ బాక్స్ వచ్చేసి 6 ఉంటాయి అనమాట. నేను హైదరాబాద్లో 1, 2, 3 సార్లు వేసిన అంతే 6th గేర్, మ్యాక్సిమం 4th, 5th అంతే. 6th గేర్ వేసే ఆప్షన్ కష్టం. సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ లైక్ 80 స్పీడ్ 70 స్పీడ్ వెళ్తున్నా కదా. సో అయినా కూడా ఇప్పుడు వైర్లెస్ మైక్. ఐ విష్ ద క్వాలిటీ ఈజ్ గుడ్. నా క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వద్దు ఆయన. నాకు క్వాలిటీ బాగుండాలని కోరుకుంటున్నా. క్వాలిటీ ఏమైనా తేడా వస్తే నాకే ఇబ్బంది అయిపోతుంది, ఎందుకంటే ఫుటేజ్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. మనం ఎప్పుడైనా సరే న్యాచురల్గా వెళ్ళే ఫ్లో వేరే అనమాట, ఆర్టిఫిషియల్గా వాయిస్ ఓవర్ ఇచ్చేది వేరే ఉంటుంది. సో అందుకే నేను ఎప్పుడైనా సరే న్యాచురల్గానే ఇవన్నీ ట్రై చేస్తాను వాయిస్ ఓవర్స్. ఆర్టిఫిషియల్కి వెళ్ళాను, ఎందుకంటే ఆర్టిఫిషియల్ అంటే దానికి వీడియోకి సింక్ అవ్వదు కదా, సింక్ అవ్వని మజా రాదు వీడియోకి. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఇట్లా కంటిన్యూస్గా ఫ్లైఓవర్స్ ఉండడం వల్ల చాలా ఈజీ అయిపోయింది మనకి. లేకపోతే ఈ కింద జంక్షన్ కూడా కొంచెం మనకు ట్రాఫిక్ జామ్ ఉంటుండే. సో ఈ ఫ్లైఓవర్ ముంగట 2-3 ఫ్లైఓవర్స్ పడ్డాయి టువర్డ్స్ సరూర్ నగర్, సాగర్ రింగ్ రోడ్ అని చెప్పేసి. మొత్తం లేన్స్ అన్ని స్ప్లిట్ అయిపోయినాయి. ఇగో ఈ ఫ్లైఓవర్ అయిపోయిన తర్వాత మనకి చాలా ఈజీ అయిపోయింది. ఇగో కర్మన్ ఘాట్ లెఫ్ట్ సైడ్ స్ట్రైట్ వచ్చేసి విజయవాడ హైతనగర్ హైవే, బిఎన్ రెడ్డి, నాగార్జున సాగర్, అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఎల్బీ నగర్, సికింద్రాబాద్. ఈ లైన్లో పైన ఫ్లైఓవర్ చూడు మా ఎట్లా తయారు చేసిరో, అది డైరెక్ట్ వెళ్ళిపోతుంది హైతనగర్కి. సో ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్లీ మనం ఎల్బీ నగర్ అండర్ పాస్ కింది నుంచి వెళ్తున్నాం. చూస్తురుగా బండి ఆగేది ఉండదు మా, డైరెక్ట్ వెళ్ళిపోతూనే ఉంటాం. ఈ రైట్ సైడ్లో మొత్తం ప్రతి ఒక్క షోరూమ్ తిరిగినాం మనం. ఐ విష్ మహీంద్రా XCV9 కూడా రివ్యూ చేద్దాం వెరీ సూన్. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఎలక్ట్రిక్ రివ్యూ చేయాలని.